మెగా నైన్ టీవీ నేను సిరాజ్. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పెళ్లి అంటే ఆకాశమంత పందిరి, భూదేవి పీట వేసి అంతా అదిరిపోయేలా జామ్గా ఏర్పాట్లు, అతిథులకు పంచభక్ష పరిమాణాలు వడ్డించి ప్రత్యేక బహుమతులు అందించి లాంఛనాల విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్లు కోట్లాది రూపాయలను నీళ్లలా ఖర్చు చేయడం చూస్తూనే ఉంటాం. ఇక ముఖ్యమంత్రి ఇంట్లో పెళ్ళంటే ఆ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గానే బిజినెస్ టైకూన్ ఎన్ఆర్ఐ రామరాజు తన ఒక్కగానొక్క కూతురి పెళ్లి కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఇక సీఎం తన కొడుకు విషయంలో కాంప్రమైజ్ అవుతారా చెప్పండి? కానీ అయ్యారు. ఎస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాత్రం వీటన్నిటికీ భిన్నంగా తన హోదాను పక్కన పెట్టి అతి సామాన్యుల్లా ఆలోచించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ పెళ్లికి ప్రైవేటుగా విలాసవంతంగా కాకుండా ఎలాంటి ఆడంబరాలు లేకుండా అందరితో పాటే సామూహికంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ఉజ్జయిని నగర శివార్లోని సన్వారా ఖేడిలోని క్షీరా నది ఒడ్డున ఈ సామూహిక వివాహ వేడుక జరిగింది. 21 మంది జంటలు వేడుకల్లో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కుమారుడు కూడా ఉన్నాడు. ఈ పెళ్లి విలాసవంతమైనటువంటి సెట్టింగ్లు, ఖరీదైనటువంటి గిఫ్టులు లేకుండా చాలా సింపుల్గా జరగడంతో టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. తోటి జంటలతో పాటే సమానంగా ఎలాంటి ప్రత్యేకత లేకుండా ఈ పెళ్లి జరగడం రాష్ట్ర ప్రజలనే కాదు, దేశ ప్రజల మనసును సైతం గెలుచుకుంది. ఈ పెళ్లితో సమానత్వం, ఐక్యమత్యం అనేటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చాటి చెప్పారు. ఈ పెళ్లిలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వధూవరుల ఎంట్రీ ముఖ్యమంత్రి కొడుకు కంటే ఎవరైనా ఖరీదైనటువంటి కార్లలో లేదా హెలికాప్టర్లలో పెళ్లికి రావడం ట్రెండ్గా ఉంటుంది. కానీ అభిమన్యు ఇషిదా జంట మాత్రం మాల్వా ప్రాంత సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఎద్దుల బండిపై పెళ్లి మండపానికి వచ్చారు. ఈ సీన్ అక్కడున్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తం 22 మంది పెళ్లి కొడుకులు గుర్రాలపైన, పెళ్లి కూతులు అందంగా అలంకరించిన బండ్లలో ఊరేగింపుగా రావడంతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. ఇక ఈ సామూహిక వివాహానికి దాదాపు 25,000 మంది అతిథులు హాజరయ్యారని అంచనా. 5 పెద్ద డోమ్లో 40 అడుగుల భారీ స్టేజ్, 22 జంటలకు వేర్వేరుగా మండపాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సామాన్య ప్రజలతో పాటు 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 8 మంది గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్, భజన్ లాల్ శర్మ, బాబా రామ్దేవ్ వంటి ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత అథర్వా హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయకుండా 10 మందికి సహాయపడేలా సామూహిక వివాహాలను ప్రోత్సహిస్తూ సొంత కొడుకు పెళ్లిని కూడా అందులో భాగంగా చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొడుకు పెళ్లిని సింపుల్గా చేసి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అత్యంత ఆడంబరంగా జరిగేటువంటి పెళ్లిళ్లపైన సమాజంలో ఉన్న ఆలోచన ధోరణిని మార్చేటువంటి ప్రయత్నం చేశారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.